సింహాపురి మహిళలు మరోసారి కొంగు నడుముకు బిగించారు. ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న నిమ్మ తోటలను నరికివేయడానికి వచ్చిన రెవెన్యూ పోలీస్ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. పురుషులు అభ్యంతరం చెప్పడాన్ని వ్యతిరేకించిన మహిళలు వారిపై చేయి వేస్తే సహించేది లేదని ఈ విధంగా వారితో వాగ్వాదం జరిగింది. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితుల వివరాల్లోకి వెళితే, సైదాపురానికి సమీపంలోనే కొండపరంబోకు ప్రాంతాన్ని చదును చేసుకున్నారు. 20 ఏళ్ల కిందట తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రదేశంలో పచ్చటి నిమ్మ తోటలను సాగు చేశారు. కాపుకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఈ భూములను ఖాళీ చేయాల్సిందేనని రెవెన్యూ అధికారులు పట్టుబట్టారు. ఆ మేరకు నోటీసులు జారీ చేశారు. రక్షణ కోసం పోలీసులను కూడా ఆశ్రయించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడి బీసీలు, దళితుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఉత్తర్వుల మేరకు వీటిని ఖాళీ చేయాల్సిందేనంటూ జేసీబీలతో కూకట వేళ్లతో సహా నిమ్మ తోటలను పెకిలించి వేసిన సంఘటన అక్కడి ప్రాంత వాసులను కడుపు మండేలా చేసింది. ఈ వివరాల్లోకి వెళ్తే, సైదాపురం మండలం 793 సర్వే నెంబర్లో 114 ఎకరాల భూమి ఉంది. దీనిని 20 ఏళ్ల కిందట సైదాపురానికి సమీపంలోనే ఉన్న బీసీలు, ఎస్సీలు చదును చేసుకొని నిమ్మ తోటలను సాగు చేశారు. ఇది పూర్తిగా కొండపొరంపోకు ప్రాంతమని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఈ భూములకు తమకు పట్టాలు ఇవ్వాలంటూ తురక మస్తాన్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలను పరిశీలించి వీరి అభ్యర్థనను పరిశీలించాలని రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశించినట్లు సైదాపురం తహసీల్దార్ సుభద్ర ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. అయితే 2 కిలోమీటర్లకు దూరంలో ఉన్నందువల్ల వారికి పట్టాలు ఇవ్వడానికి ఏమాత్రం నిబంధనలు అంగీకరించవని ఆమె చెబుతున్నారు. అయితే ఈ ఘటన వెనక, ఈ భూములను చదును చేయించడానికి వెనక తెలుగుదేశం పార్టీ వర్గీయుల హస్తం ఉందనేది అక్కడ భూములు సాగు చేసి నిమ్మ తోటలు సాగు కూడా చేసిన బాధితులు చెబుతున్న మాట. ఆ కోవలో ఇక్కడ పరిస్థితిని పరిశీలిస్తే నిమ్మ తోటలు ఎంత పచ్చదనంతో విశాలంగా వ్యాపించి ఉన్నాయనేది మనకు ఈ దృశ్యాల్లో కనిపిస్తుంది. అయితే సైదాపురం ప్రాంతానికి చెందిన కొంతమంది ప్రమేయంతోనే అధికారులు ఈ భూములను చదును చేయడం ద్వారా తమ పొట్టగొట్టారు, తమకు బతుకు తెరువు లేకుండా చేశారని బీసీ వర్గాలకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణమ్మ అనే బాధితురాలు ఏమంటున్నారో ఆమె మాటలోనే వినండి. మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము. ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము. 20 సంవత్సరాల పైన అయిపోయినాయి. ఇప్పుడు ఆ చెట్ల కోసానికి నోటీసు మీద పంపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అని చెప్పి మీరు అనుకోవచ్చు. పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సైదాపురం మండలం, అక్కడి నుంచి మాకు ఎంఆర్ఆవు, యుఆర్ఆవు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు. ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లను పెట్టుకుంటున్నాము. ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది. ఆ చెట్ల మీద మా బిడ్డలతో పాటు మేము చూసుకుంటున్నాము. ఇప్పుడు ఆ చెట్లను వచ్చి మా బిడ్డలు నరికేసినతో పాటు అయిపోతుంది. మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి, ఆ చెట్లకి న్యాయం చేయండి. దయచేసి గమనించండి, నా బాధ ఆలకించండి. మాకు ఎకరా 30 సెంట్లు మాత్రమే భూమి ఉంది. ఆ భూమిలో నిమ్మ తోటలు సాగు చేశాం. మాకు ఇది కూడా లేకుండా చేసి మా బతుకు తెరవై దెబ్బతీశారు. నా కొడుకు నేను ఎలా జీవించాలని యాదాటి రమణమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకునింది. మేము నీళ్లు పోసి సాగుకున్న చెట్లు ఇప్పుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు చౌదరి అనే పేరు పెట్టుకొని మమ్మల్ని నానా కళ్ళేట్ల పెడతా ఉన్నాడు. నోటీసులు పంపిస్తున్నాడు. ఆడించి నోటీసులు వస్తే నేరుగా వెంకటేశ్వరు, శివయ్య ఎక్కడున్నాడు అని అడుగుతున్నారే కానీ పక్కన పోవటంలే. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి నా బిడ్డలను కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఆ బిడ్డలకి బిడ్డలు ఉండరు. వాటిని నమ్ముకొనే మేము బతుకుతున్నాం. మాకెక్కడే కానీ సెంటు పొలం లేదు, ఉండేది అదే. దాన్ని నమ్ముకొని మేము బతికేటప్పుడు మా మీదకే కత్తెత్తుకున్నట్టుగా మా మీదకే వస్తున్నాడు. వాళ్ళకి 20 ఎకరాలు ఉన్నాయి, 30 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకి మేము అడ్డం పోలా, వాళ్ళని మేము అడగల. మాకెంత తీయండి అంత తీయండి అని కూడా అడగల. మమ్మల్ని మాత్రము నానా హింసలు పెడుతున్నారు. ఇవేమీ కూడా అధికారులను కదిలించలేదు. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ ప్రభుత్వ భూముల్లో సాగు చేసిన తోటలను ఖాళీ చేయిస్తున్నట్లు సైదాపురం తహసీల్దార్ సుభద్ర చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ఎలాంటి ఒత్తిళ్లు పనిచేశాయనేది తెలియదు, కానీ మొత్తానికి 20 ఏళ్లుగా
సైదాపురం ప్రాంతంలో కొండ పరంబోకును చదును చేసుకొని నిమ్మ తోటలు సాగు చేసిన రైతులకు అలాగే పేదలకు ప్రధానంగా బడుగు వర్గానికి అన్యాయమే జరిగిందని చెప్పక తప్పదు. ఒకవేళ నిబంధనలు పరిశీలించి భూముల్లో తోటలు సాగు చేసిన వారికి ఎకరా భూమి పట్టా ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటనేది ప్రధానంగా వినిపించిన ప్రశ్న. ఆ మేరకు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్న రెవెన్యూ అధికారులు దీనికి ఏమాత్రం నిబంధనలు అంగీకరించవని చెబుతున్నారు. పర్యవసానంగా పోడు భూముల్లో సాగు చేసిన తోటలన్నీ నేలమట్టమయ్యాయి. కూకట వేళ్లతో సహా పెగిలించి వేశారు. కాపుకు వచ్చిన నిమ్మకాయలు కూడా మట్టిపాలయ్యాయి. దీంతో ఈ ప్రాంత బీసీలు, దళితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్ళ